చేస్తున్న అన్ని సినిమాలు, పాత్రలు భిన్నంగా ఉండేలా చూసుకుంటున్న ఈ తరం నటుల్లో విశ్వక్సేన్ కూడా ఒకరు. చివరిగా 'గామి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. గతంలో 'చల్ మోహనరంగా', 'రౌడీఫెలో' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో కొన్ని సినిమాలకు లిరిసిస్టుగా వ్యవహరించిన ఆయన త్రివిక్రమ్ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. విశ్వక్సేన్ సరసన నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్గా నటించిన ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు సినిమా టీజర్, ట్రైలర్ కట్స్ కూడా ఉండటంతో సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు సితారా నాగవంశీ నిర్మాణం కావటంతో సినిమా మీద మరిన్ని అంచనాలకు వచ్చేశారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కథ. రాజమండ్రి, కొవ్వూరు మధ్యలో ఉన్న గోదావరిలో ఒక లంకలో పుట్టిన రత్న చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఏమి చేసినా సరే ఎదగాలనే మనస్తత్వం కలిగిన అతను అనుకోకుండా హిందుస్థాన్ లివర్ కంపెనీ డీలర్ అవుతాడు. ఆ తర్వాత ఇసుక ర్యాంపుల ఆదాయం చూసి ఆ ర్యాంపులు నడుపుతున్న ఎమ్మెల్యే దొరస్వామి క్యాంపులో చేరతాడు. ఎలా అయినా రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో అతని అపోనెంటు నానాజీతో చేతులు కలిపి దొరస్వామికి హ్యాండిచ్చి ఏకంగా ఎమ్మెల్యే అయిపోతాడు. అంతేకాదు, నానాజీ కుమార్తె బుజ్జీతో ప్రేమలో పడటంతో నానాజీకి కూడా పగవుతాడు. ఈ క్రమంలో ఒక పక్క దొరస్వామి, మరొక పక్క నానాజీ రత్నను ఎలా అయినా దెబ్బతీయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు అతనిమీద హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే అప్పటి వరకు రత్న వెంటే ఉన్న అతని స్నేహితులు అతనిని చంపేందుకు కత్తి కడతారు. అసలు ఈ కత్తి కట్టడమంటే ఏంటి? కత్తి కట్టాక రత్నను వాళ్ళు చంపారా? రత్నకు బుజ్జి ఎందుకు దూరమైంది? రత్నకు రత్నమాలకి సంబంధమేంటి? రత్న తండ్రి గద్దరాజు ఎందుకు చనిపోయాడు? చివరకు రత్న ఏమయ్యాడు? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా మొత్తం బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రమోషన్స్ విషయంలో సితారా సంస్థతో పాటు విశ్వక్ కూడా చాలా కేర్ తీసుకున్నాడు. ఈ సినిమాని తెలుగు స్క్రీన్ మీద ముందు ఎన్నడూ చూడలేదు అన్నట్టుగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. కానీ సినిమా చూసిన తర్వాత ఆ అభిప్రాయం నిజం కాదేమోనని సగటు ప్రేక్షకుడు భావిస్తాడు. సినిమా ఓపెన్ అయినప్పుడే విశ్వక్సేన్ క్యారెక్టర్ ఏమిటి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. నెమ్మదిగా అతను ఎదుగుతున్న క్రమాన్ని కూడా ఆసక్తికరంగా చూపించారు. అయితే అతను ఎదుగుతున్న క్రమం ఎందుకో కన్విన్సింగ్ అనిపించేలా లేదు. నిజానికి రత్న అలాగే అతని గ్యాంగ్ అంతా లంకకు చెందినవారే అయినా పొట్టకూటి కోసం టౌన్కు వచ్చినట్టు ఎస్టాబ్లిష్ చేసే విషయంలో కూడా ఎందుకో క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. చాలామందికి కథ లంకలలో జరుగుతుందా లేక టౌన్లో జరుగుతుందా అనేది కూడా ఒక పట్టాన అర్థం కాదు. అయితే లంకల రత్నాకర్ అనే క్యారెక్టర్ని మాత్రం ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా సమయాన్ని తీసుకున్నాడు డైరెక్టర్. తన ఎదుగుదల కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమయ్యే క్యారెక్టర్లో విశ్వక్ చాలా ఈజీగా పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపించింది. నిజానికి ఇలాంటి క్యారెక్టర్లను 'నేనే రాజు నేనే మంత్రి', 'రణరంగం', 'పుష్ప' లాంటి సినిమాలలో మనం గతంలోనే చూశాం. కానీ ఈ సినిమా విషయంలో నేపథ్యాన్ని గోదావరికి మార్చారు. గోదావరి అంటే పచ్చడి పంట పొలాలు, సెలసెల పారే గోదావరి మాత్రమే కాదు, సలసలా రగులుతున్న పగలకు కూడా అడ్డానే అనే మెయిన్ పాయింట్తో ఈ సినిమాని తెరకెక్కించారు. కత్తి కట్టారు అనే విషయాన్ని మనం ఒక వాడుక పదంలా మార్చేశాం. కానీ అసలు ఆ కత్తి కట్టడమేమిటి? ఎందుకు? ఎవరు కత్తి కడతారు? ఎలా కత్తి కడతారు? లాంటి విషయాలను కాస్త కన్విన్సింగ్గా చూపించారు. ఫస్టాఫ్లోనే లంకల రత్నాకర్ ఎదుగుదల, ప్రేమ, పెళ్లి లాంటి విషయాలను చూపిస్తూ అతని క్యారెక్టర్తో ప్రేక్షకులలో ఎన్నో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. ఆ అనుమానాలన్నిటికీ సెకండాఫ్లో క్లారిటీ ఇస్తూ ఒక్కొక్క చిక్కుముడిని విప్పుతూ వెళ్లారు. నటీనటుల విషయానికి వస్తే విశ్వక్సేన్ రత్నాకర్ అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నటన విషయంలో గత సినిమాలతో పోలిస్తే విశ్వక్ చెలరేగిపోయి నటించాడు అని చెప్పక తప్పదు. టెక్నికల్ టీం విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా 1-2 సీన్స్లో ఇబ్బంది పెట్టినా
చాలా వరకు సినిమాకు ప్లస్ అయ్యేలా ఇచ్చాడు. దర్శకుడు చైతన్యకృష్ణ రాసుకున్న డైలాగ్స్ చాలా వరకు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. అలాగే స్పెషల్ సాంగ్ ఒక రేంజ్లో వర్కౌట్ అయింది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిడివి విషయంలో కూడా కొంత తగ్గించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. గోదావరి అనగానే గ్రీనరీకి అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షకులకు సినిమాటోగ్రఫీ విషయంలో కాస్త కొత్త ప్రయోగం కళ్ల ముందుకు వచ్చినట్టు అనిపించింది. గ్రే షేడ్స్తో సినిమాటోగ్రఫీని నడిపించారు. ఇక పీరియడిక్ సినిమా కావటంతో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా వరకు కనిపించింది. కానీ కొన్ని సీన్స్లో మాత్రం ఎందుకు నెగ్లెక్ట్ చేశారనిపించింది. ఫైనల్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక ఎంటర్టైనింగ్ యాక్షన్ డ్రామా.